నిజామాబాద్ నగరంలోని రఘునాథ చెరువు వద్ద విపత్తు నిర్వహణపై అధికారులు సోమవారం భారీ మోక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం వరదలు, ప్రమాదాలు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలనే అంశంపై లైవ్ డెమో ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, హెచ్డీఆర్ఎఫ్, ఆపద మిత్ర, ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వైద్య సిబ్బంది ఈ సంయుక్త ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయంగా హాజరై పర్యవేక్షించారు. విపత్తులు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఊహించడం కష్టం. అలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాణ నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా నిజామాబాద్ రఘునాథ చెరువులో విన్యాసాలు నిర్వహించారు. నీటిలో మునిగిపోతున్న వారిని రక్షించడం, స్పీడ్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి రెస్క్యూ ఆపరేషన్లను సిబ్బంది కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మన నిజామాబాద్ జిల్లాలో ఫైర్ డిపార్ట్మెంట్ మరియు బిచ్చిపల్లి బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్డీఎంఏ పర్యవేక్షణ కింద ఈరోజు ఒక డిజాస్టర్ మాక్ డ్రిల్ ఇక్కడ రఘునాథ్ చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండిలో మేము మాక్ డ్రిల్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి వరద లాంటివి పరిస్థితి వచ్చేటప్పుడు యాక్చువల్ SOPs అంటే నిజంగా వర్షం లేదా వరద వచ్చేటప్పుడు ఎవరైనా మునిగిపోతే లేదా ఎవరైనా చిక్కిపోతే మనం ఏమేమి SOPsని పాటిస్తామనేది దాని కొరకు ఒక మాక్ డ్రిల్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి మన ఫైర్ ఆఫీసర్ గారు పరమేశ్వర్ గారు, అదేవిధంగా బిచ్చిపల్లి బెటాలియన్ సత్యనారాయణ గారు వాళ్ళు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. మాతో పాటు పోలీస్ తరఫున అడిషనల్ సిపి గారు ఉన్నారు, మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారు ఉన్నారు. ఒక పరిపూర్ణమైన అందరు శాఖల సమన్వయంతో యాక్చువల్ వరద లేదా యాక్చువల్ ప్రమాదం జరిగే పరిస్థితిలో మనం ఏమేమి SOPs, ఏమేమి ప్రోటోకాల్స్ పాటించాలి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాక్ డ్రిల్ చేస్తున్నాము. యాక్చువల్ పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్, అప్పుడు ఉన్న ఎంత విషమైన పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్తో పాటు మేము ఇక్కడ చేస్తున్నాము. దీంతో పాటు మనకి నీటిపారుదల శాఖ, కరెంటు సరఫరా శాఖ, పశువులు మత్స్య విభాగం నుంచి కూడా సిబ్బందులు ఉన్నారు, ఈతగాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మనం చూస్తే మనం ప్రొఫైలెటిక్ ఇవాక్యుయేషన్ చేస్తాం. అంటే ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎవరైనా గర్భిణీ మహిళలు కావచ్చు లేదా వయోవృద్ధ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తరలించి మనం ఇక్కడ మాక్ డ్రిల్లో కేంద్రీయ విద్యాలయంలోనే ఒక రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము. ఇది చేసిన తర్వాత యాక్చువల్ చెరువులు మన కెనాల్ పక్కన ఉన్న ఏవైతే ఎక్కువ ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి మునిగిపోయిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ సేఫ్గా తరలించడం. ఇక్కడ తరలించిన తర్వాత ఒక మెడికల్ శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ట్రయేజ్ ఉంటుంది. ట్రయేజ్ అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కేస్ ప్రోగ్నోసిస్ చూసుకొని, అంటే వైటల్స్ ఉన్నాయా లేవా, సర్క్యులేషన్స్, బీపీ ఇవన్నీ చూసుకుంటాము. దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు సేఫ్ పరిస్థితిలో ఉంటే ఎల్లో కానీ గ్రీన్ కేటగిరీలో వాళ్ళని పెట్టుకుంటూ యాక్చువల్గా రెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము. ఇక్కడ మన దగ్గర 102 అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశాము. మనకి రెఫరల్ హాస్పిటల్ వచ్చేసి మన బస్ స్టాండ్ దగ్గర GGH. సో అక్కడ వాళ్ళకి తరలించి అక్కడ కూడా మనకి స్పెషలిస్ట్ ఉన్నారు, పల్మనాలజిస్ట్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు. మనకి డీఫెబ్ కూడా ఏదైనా గుండెపాటుతో బాధపడుతున్న ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ కోసం అక్కడ డీఫెబ్ కూడా ఏర్పాటు చేశాము. మొత్తం కసరత్ ఉద్దేశం ఏంటంటే మనకి వచ్చే వర్షాకాలంలో మనం గత సంవత్సరం కామారెడ్డి, నిజామాబాద్లో చూస్తున్న పరిస్థితి బట్టి మనం రెడీగా ఉండాలి. ఎలాంటివి ఊహించలేని వర్షం లేదా పరిస్థితి వస్తే మన దగ్గర మన విసిల్వాట్ కానివ్వండి, మన సిబ్బంది కానివ్వండి, వీళ్ళంతా రెడీగా ఉండాలి అనేది ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కసరత్ మన ఎన్డీఎంఏ ఆధ్వర్యంలో చేపడుతుంది.